లోకంలో ఎన్నో సంపదలున్నాయి. ధనం, ధాన్యం, పశువులు, పుత్రులు, భూములు, తోటలు, ఇళ్ళు. ఇట్లా ఇవన్నీ సంపదలే. ఇవి కాక మరో 2 రకాల సంపదలున్నాయి. వాటిలో ఒక రకం సంపదలు మనుషుల్ని మనుషులుగా, ధన్యజీవులుగా, దివ్యులుగా, ఉత్తములుగా రూపొందించేవి. మరో రకం సంపదలు వ్యర్థజీవనులుగా, లోకోపద్రవకారకులుగా, అధములుగా, అసురులుగా, సంఘం ముందు దోషులుగా నిలబెట్టేవి. మొదటి రకం సంపదలు మనం కోరుకోవాల్సినవి, పెంపొందించుకోవాల్సినవి. ఏంటో తెలుసుకుందాం. ఇష్టమైనది పోయినా, ఇష్టం లేనిది దొరికినా దుఃఖం కలుగుతుంది. ఇట్లాంటి దుఃఖాన్ని కలిగించే ఇష్టవస్తువులు, అనిష్ట వస్తువులు కంటపడగానే ఇవే కదా మనకు దుఃఖాన్ని కలిగించేవి అని అవంటే భయం కలుగుతుంది. ఈ భయం తమోగుణం వల్ల కలుగుతుంది. బుద్ధిమంతుడు సత్వగుణాన్ని పెంపొందించుకుంటే తమస్సు అణిగిపోయి దానివల్ల దుఃఖ కారణమైన భయము దూరం అవుతుంది. ఇట్లాంటి భయరహిత స్థితిని ముందుగా మనిషి పొందాలి. ఇదే అభయం అంటే. రజస్సు వల్ల, తమస్సు వల్ల కామం, క్రోధం, రాగం, అసూయ, వంచన అలాంటివి కలుగుతాయి. ఇవే మనిషిని పెడతవ పట్టించేవి. అంచేత రజస్తమస్సులు సుతరాము అంటకుండా మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇది సత్వ సంశుద్ధి. ఇక అచ్చపు తెలివితో కర్మలాచరిస్తూ నిరంతర హరిస్మరణంతో ఆత్మస్వరూప వివేకంతో మెలగాలి. దీన్నే జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. న్యాయార్జిత విత్తాన్ని తన స్థితి నెరిగి, ఎదిరి స్థితి నెరిగి ప్రీతితో సత్పాత్ర దానం కావిస్తూ ఉండాలి. ఇది దానం. మనసును దాని ఇష్టానికి వదలకుండా తన వశాన నిలబెట్టుకోవాలి. దీన్నే దమం అంటారు. ఫలాపేక్ష లేకుండా నిత్య నైమిత్తిక కర్మలను భగవద్ ఆరాధన బుద్ధితో చేస్తూ ఉండాలి. ఇది యజ్ఞం. వేదాన్ని సమగ్రంగా అధ్యయనం చెయ్యాలి. ఇది స్వాధ్యాయం. కైంకర్య యోగ్యతను ప్రసాదించే శాస్త్రీయ కర్మలనాచరిస్తూ భోగబుద్ధిని తగ్గించుకుంటూ శరీరాన్ని వశంలో ఉంచుకోవాలి. ఇది తపస్సు. మనస, వాచ, కర్మణ ఏకరూపంగా ఉండాలి. తాను తలచినది ఇతరులకు చెప్పడంతో పాటు వారికి చెప్పినట్లే తాను ఆచరించాలి. ఇది ఆర్జవం. మనసుతో కానీ, వాక్కుతో కానీ, శారీరకంగా కానీ ఎవరిని హింసించకూడదు. ఇది అహింస. చూసిన దాన్ని చూసినట్లు చెప్పాలి. ఆ చెప్పేది ప్రాణిహితకరం కావాలి. ఇది సత్యం. అవతలవాణ్ణి ఏదో చేసేసే వరకు చల్లారని ఉద్రేకం, క్రోధం అది ఉండకూడదు. అది అక్రోధం. ఆత్మ ఉజ్జీవించడానికి అడ్డుపడే వాటిని విడిచిపెట్టాలి. ఇది త్యాగం. జ్ఞానేంద్రియాలను ఆయా విషయాల వైపు పరుగులు పెట్టకుండా నిగ్రహించుకోగలగాలి. దీనిని శాంతి అంటారు. ఒకరికి అనిష్టాన్ని కలిగించే మాటలు ఎవరితోనూ పలకకూడదు. ఇది అపైశునం. దుఃఖంలో ఉన్న ఏ ప్రాణిని చూసినా తట్టుకోలేని జాలి కావాలి. ఇదే భూతదయ. కూడని వాటి కోసం ఆశపడకూడదు. అలోలుప్తం. సజ్జన సాంగత్యానికి తగిన మృదుశీలంతో ఉండాలి. ఇది మార్దనం. కాని పనులు చేయటానికి సిగ్గుపడాలి. ఇది హిరి. ఆకర్షకాలు చెంత ఉన్నా వాటి వైపు మొగ్గక, వాటికి తల ఒగ్గక ఉండాలి. ఇది అచాపలం. దుర్జనులకు లొంగక, తలవంచక నిలబడగలగాలి. ఇది తేజస్సు. పరులు నిన్ను బాధించినా వారిపై కోపగించుకోకుండా ఉండాలి. ఇది క్షమ. కర్తవ్యం పట్ల ఏమరక జాగరూకతతో ఉండాలి. ఇది ధృతి. ఇంద్రియాలను, శరీరాన్ని కర్మాచరణకు అనువుగా శుచిగా ఉంచుకోవాలి. దీన్నే శౌచం అంటారు. దుర్జనులపై పెత్తనం ద్రోహం. ఇది ఉండకూడదు. ఇది అద్రోహం. తలకు మించిన గర్వాన్ని విడిచిపెట్టాలి. అతిమానితకూడదు. ఇవన్నీ దైవ సంపదలు. ఇవన్నీ మంచి గుణాలు. ఈ గుణాల పెంపుదలే సంపద. అది దివ్య సంపద. ప్రతి మనిషి ఈ సంపదను సంపాదించుకోవాలి. కాస్త కూస్తో ఉన్నవారు పెంపొందించుకోవాలి. ఇవి ఉన్నవాడు ప్రకృతి బంధాలకు కట్టుబడడు. సామాజిక జీవనంలోనూ ఉత్తముడుగా పెంపొందుతాడు. కనుక దైవ సంపదలను కోరుకోవాలి, పొందే ప్రయత్నం చెయ్యాలి.